హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్ గరికపాటి గారు మనకు తెలుసు, ఫేమస్ ప్రవచనకర్త. ఆయన హ్మ్. ప్రవచనాలకు ఎంతమంది అభిమానులు ఉన్నారో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సార్. హ్మ్. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆయన మీద మీడియాలో ఒక రకమైన నెగిటివ్ గా ప్రచారం జరుగుతుంది సార్. ఈవెన్ హ్మ్. తన మొదటి భార్య గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. దాన్ని కూడా వీళ్ళు వైరల్ చేసేసి ఇది గరికపాటి గారి జీవితంలో ఉన్న చీకటి కోణాలు, ఇవి ఆయన భాగవతాలంటూ తమ్నెయిల్ పెట్టి మరీ ప్రచారం అయితే జరిగింది సార్. అదంతా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏకంగా మొదటి భార్యతో కంప్లీట్ చేయించే దిశగా కూడా వెళ్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు గరికపాటి గారిని ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఎందుకు టార్గెట్ చేశారు? ఇటువంటి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? ఆదిత్య, ఇది అంటే గరికపాటి గారికి చాలా గొప్ప గౌరవం ఉంది సమాజంలో. అవును సార్. సమాజంలో ఎక్కువ మందికి రీచ్ అయినారు ఆయన. ఆయన ప్రవచనాల ద్వారా. పైగా ఆయన ప్రవచనాలు చాదస్తపు ప్రవచనాలుగా ఉండవు. చాలా లిబరల్‌గా ఉంటాయి ఆయన. ఆయన ఇవాళ వ్యక్తిత్వ వికాస పాఠాలు కూడా చెప్తారు. ఎలా ఉండాలి, ఎలా ఉండదు. కొన్ని చాదస్తాలను కూడా ఖండిస్తాడు ఆయన. ఇలా ఎందుకు చేయాలి? ఇట్లా చేయడం, ఇట్లా ఇదేదో ఏదో ఉందని, ఎక్కడి నుంచో వస్తుందని మీరు మూర్ఖత్వంతో వ్యవహరిస్తున్నారు. అలా ఉండక్కర్లేదు. ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవ భావంతో మాట్లాడతారు ఆయన. భార్య భర్త ఎలా ఉండాలో మాట్లాడతారు. తండ్రి కూతుర్ల అనుబంధాలు ఎలా ఉండాలో మాట్లాడతారు. స్నేహితుడు ఎలా ఉండాలో మాట్లాడతారు. కేవలం ప్రవచనకర్త అంటే రామాయణ మహాభారతాలు ఎలా ఉండాలో చెప్పే వ్యక్తే కాదు, జీవితంలో ఒక మనిషిగా నువ్వు ఎలా ఉండాలో చెప్పే వ్యక్తి కూడా. ఆయనలో నాకు రెండు కోణాలు కనపడతాయి. ప్రవచనకర్త ఆధ్యాత్మిక కోణము, అలాగే మనకు సోషల్ ఇష్యూస్లో ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా ఆయన కనపడతారు. గొప్ప ప్రవచనకర్త అండి. అలాంటి వ్యక్తి మీద ఉన్నట్టుండి ఇవాళ ఇన్ని ఆరోపణలు వస్తున్నాయంటే బహుశా దానికి రీజను పెద్ద వెనక ఏదో కుట్ర నడుస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నట్టుండి ఎప్పుడో అసలుకి ఎవరికి ప్రపంచానికి తెలియదు ఆయనకు ఒక పెళ్ళి అయిందని, ఆయన విడాకులు అయిపోయి మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నాడని. నాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం 20 ఏళ్ల క్రితం విడాకులు అయిపోయినాయి అని తెలుస్తుంది. ఆమెకి 2 పిల్లలు ఉన్నారని, 2 పిల్లలు ఈయన దగ్గరే పెరుగుతున్నారని చెప్తున్నారు. అయితే 20 ఏళ్ల క్రితం తేల్చుకోవాల్సిన అంశం కదా. విడాకులు అయిపోయినాయి, విడివిడిగా ఉంటున్నారు, ఈయన వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇవాళ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. 2 మనుషులు కలిసి ఉండలేకపోతే విడాకులు తీసుకోవచ్చు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కును బట్టి ఆ మనిషిని మనము తప్పు పట్టలేము. ఇద్దరికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఇద్దరి మధ్య పొసగకపోయి ఉండొచ్చు, వ్యక్తిత్వాలు కలవకపోయి ఉండొచ్చు. కలిసి కొట్టుకునే కంటే విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు జీవించవచ్చు, తప్పేమీ లేదు. అది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కునే ఆయన వాడుకొని, నేను కూడా సోషల్ మీడియాలో చూడడం నాకు అంత ఇన్ డెప్త్ ఆయన గురించి, నిజంగా ఆయనకి ఇవన్నీ జరిగినాయి అని తెలియదు. నేను కూడా సోషల్ మీడియాలో మీలాగే చూసి అవునా అనుకున్నా. అయితే ఇవాళ ఆయన మీద నిజంగా ఎంత నింద మోపి ఆయన ఏదో బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏం కేసు పెడుతుంది మొదటి భార్య? బహుశా ఆమెను ఎవరో ప్రేరేపిస్తున్నారేమో. కేసు పెడితే కూడా ఏం కేసు పెట్టారు? 20 ఏళ్ల క్రితం ముగిసిన వ్యవహారానికి ఇవాళ వచ్చి ఏం కేసు పెడుతుంది? డెఫినెట్గా ఇవన్నీ కూడా కోర్టులో నిలిసేవి కావు. కాకపోతే ఏం జరుగుతుంది? గరికపాటి వారి మీద బురద వేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆయన అన్ని నీతులు చెప్తా ఉంటాడు కదా, ఇవాళ నువ్వు చేసింది ఏంటయ్యా అని అడగటానికి ఒక అవకాశం ఉంటుంది. ఆయన పరువు తీసే ఒక ప్రయత్నం అయితే జరగచ్చు. వాస్తవానికి 2 మనుషుల మధ్య ఏం జరిగిందో వాళ్ళిద్దరే చెప్పాలి. ఈయన వెర్షన్ ఈయన చెప్తాడు, ఆమె వెర్షన్ ఆమె చెప్తుంది. సో ఎవరిది కరెక్ట్ అని మనం ఎట్లా డిసైడ్ చేయగలుగుతాం? డిసైడ్ చేయలేం. మనకు కనిపిస్తున్న దాన్నే మనం నమ్మాలి. మనకు ఆయన ఎట్లా కనిపిస్తున్నాడు? గత 15-20 ఏళ్ళుగా ఆయన ఒక ప్రవచనకర్తగా కనిపిస్తున్నాడు. ఆయన టీచర్గా చేసి ఆయన రిజైన్ చేసి తర్వాత ఈ ప్రవచనకర్తగా ఉంటూ ఇవాళ చాగంటి గరికపాటి అంటే 2 కళ్ళ లాంటి వాళ్ళు తెలుగు ప్రజలకు. అద్భుతంగా చెప్తారు ఇద్దరు కూడా. సో చాగంటి గారి మీద కించిత్ ఆరోపణలు చేసే పరిస్థితే లేదు. ఆయన ఇంకొక స్థాయికి వెళ్ళిపోయాడు. ఈవెన్ గరికపాటి వారే చాగంటి వారికి నమస్కారం చేస్తారు. ఎందుకంటే ఆయన విద్వత్తు ముందు నేను చిన్నవాడిని అని కూడా చెప్తాడు. సో ఈయనకు ఆ సంస్కారం ఉంది. కాకపోతే ఇద్దరిలో ఈయన కొంచెం లిబరల్. ఆ లిబరల్గా చెప్తాడు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతుంటాయి. చిరంజీవి గారి సభలో ఒక సందర్భంలో ఆయనకి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఆదిత్య, మనము
గండ పేరుండాలు తొడిగించుకున్న నిష్ఠా గరిష్ఠులం లబ్ధ ప్రతిష్ఠులం పండిత వ్యక్తులం కదా మనం. మనకేంటి, మనం వస్తే ఆయన అందరు అట్టు వెళ్తారు. అది కొంత ఇగో హట్ అవుతుంది. ఇగో హట్ అయి చేసిన వ్యాఖ్యలే. తర్వాత ఆయన కూడా సరిదిద్దుకున్నాడు, తప్పు చేశాను నేను, ఆయన అనాల్సింది కాదు. చిరంజీవి గారు అజాత శత్రువు. ఆయన ఎవరేమన్నా మళ్ళీ మా ఇంటికి వచ్చి, మా ఇంటికి రండి ఒకసారి, మీకు మా ఆతిథ్యం తీసుకుని ఆశీర్వదించండి అని వినమ్రంగా అడిగాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు అలా వ్యక్తిత్వం పెరిగిపోయింది. ఆ రోజు ఈయన నేను వ్యక్తిత్వ పాఠాలు చెప్తా ఉంటానే, నేను ఎందుకు ఇక్కడ ఇంత గబుక్కను ఒక క్షణం ఆవేశానికి లోనయ్యాను అని ఆయన కూడా చింతించాడు. మానవ మాత్రలేం కదండి మనంతా. ఆయన ఎంత ప్రవచనకర్త అయినా ఏదైనా ఒక క్షణంలో మనం అలా వచ్చేసి ఉండొచ్చు. కాబట్టి ఆయన వ్యక్తిత్వాన్ని హరించేందుకు, హననం చేసేందుకు ఒక కుట్ర ఏదో జరుగుతోంది. ఇవాళ కాకపోతే రేపైనా ఆ కుట్ర బయటకు వస్తుంది. బట్ ఇదంతా తాత్కాలికమే తప్ప అలాంటి ఒక విద్వత్తున్న మహానుభావుడికి ఇవన్నీ పెద్ద ఏమి చేయలేవని మనం చెప్పుకోవచ్చు. అంటే పొలిటికల్ యాంగిల్ ఏమన్నా ఉందా సార్? అది కూడా బయటకు వచ్చింది ఒక వర్షన్. అంటే చాగంటి గారిని అక్కడ ఏపీలో నియమించారు. ఇక్కడ గరికపాటి గారిని నియమించే యోచనలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి వార్తలు వినిపించాయి. సో బీఆర్ఎస్ ఏపీ వ్యక్తిని నియమిస్తున్నారు, ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేద్దామని కుట్రలో భాగంగా చేస్తున్నారు. అది ఎలాగో చేయొచ్చు కదా వాళ్ళు. ఏపీ వ్యక్తి తెలంగాణలో నీకు ప్రవచనకారులు ఎవరు దొరకలేదా అని అడగచ్చు వాళ్ళు. తప్పేం లేదు. కానీ దానికోసం ఇలాంటి చిల్లర రాజకీయాలకు వాళ్ళు పాల్పడతారంటే నేనైతే నమ్మలేకపోతున్నా. ఇది చిల్లర రాజకీయం కదండి ఇది. మీరు నిజంగా అడగండి, గరికపాటి తప్ప ఎవరు లేరా తెలంగాణలో? బోళ్ళ మంది ఉన్నారు, వాళ్ళు నియమించుకోవచ్చు కదా అని అడగండి. రేవంత్ రెడ్డి కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటాడు నేను అనుకోను. ఎందుకంటే తెలంగాణలో కూడా చాలామంది ఉన్నారు, వాగ్గేయకారులు, ప్రవచనకర్తలు చాలామంది ఉన్నారు. సో ఆ గొప్పవాళ్ళు ఉన్నారు, వాళ్ళని నియమించుకునే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ వచ్చిన తర్వాత ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చి ప్రభుత్వం నియమించుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. బహుశా నేను అనుకోవడం అదాని చిల్లర ఆరోపణలే తప్ప బీఆర్ఎస్ అట్లా చేస్తుందని ఒక రాజకీయ పార్టీ నిజంగా ఆ స్థాయికి దిగజారిందంటే బీఆర్ఎస్కి సిగ్గు చేయటే తప్ప అంతకుమించి ఏం లేదు. సో ఇది ఎవరో పర్సనల్ అటాకే అనిపిస్తుంది ఆదిత్య. ఆయన మీద ఒక పర్సనల్ అటాక్ చేయాలి. ఆయన బాగా సంపాదిస్తున్నాడు, 100 కోట్లు సంపాదించాడు. సో ఆ 100 కోట్లలో మనకేం లేదని వాళ్ళ మొదటి భార్య ఫీల్ అయిందో ఏమో. సో ఈ రకమైన పర్సనల్ అటాక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది తప్ప ఇందులో రాజకీయాలు అయితే ఉంటాయని నేను అనుకో. ఇద్దరి మధ్య పొసగకపోయి ఉండొచ్చు, వ్యక్తిత్వాలు కలవకపోయి ఉండొచ్చు.